సార్ ఈ ఎలక్షన్స్లో ఏపీ ఎలక్షన్స్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత చాలా వీక్ అయిపోయింది అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే అదను చూసుకొని షర్మిల గారు వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని ప్రయత్నిస్తుందని, అందుకే హైకమాండ్ అయిన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వీళ్ళు కలిసిందని అంటున్నారు. మరి ఇది పాసిబుల్ అయినా, నిజంగా వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఇది నిజమైతే మరి జగన్ గారు ఎటువంటి వ్యూహాలతో రావాలంటారు సార్? ఇప్పుడు ఏంటంటే మనం బలంగా ఉన్నప్పుడు మనతో ఉన్న అనేక మంది మనం బలహీనం కాగానే చల్లా చెదరైపోతారు. ఎందుకంటే నువ్వు బలంగా ఉన్నావు కాబట్టి నీ దగ్గరికి వచ్చాను, నువ్వు బలహీనంగా ఉంటే మాకేం పని నీ దగ్గరికి అనేది అందరికీ ఉంటుంది. రెండోది అవతల బలమైన వాళ్ళ దగ్గర వీళ్ళకి అవకాశాలు ఉన్నప్పుడు అటు జంప్ అవుతారు. అలాగే ఇప్పుడు వైసీపీ నుంచి కూడా చాలామంది జంప్ అయ్యే అవకాశం ఉంది. సిద్ధారాఘవరావు ఆయన జంప్ అయ్యాడు ఆల్రెడీ విడుదల రజనీ జంప్ అవుతుంది అంటున్నారు. రేపు సమావేశం ఉంది, అందరినీ రమ్మన్నాడు జగన్. ఎంతమంది వస్తారు ఎంతమంది రారు అనే దాన్ని బట్టి రేపే అర్థమైపోతుంది మనకి ఎవరెవరు జంప్ అవ్వబోతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి జంప్ అవ్వాలి? ఇప్పుడు రోజా ఉంది, మనం అనుకున్నాం రోజా వైసీపీలో ఇబ్బంది ఉంది ఆమెకి. సో తెలుగుదేశం వాళ్ళు ఆమెను కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒక కుంభకోణం ఆడుదాం అందరిలో 100 కోట్ల కుంభకోణం అని చెప్పి చెప్తున్నారు. ఇలాగా మాజీ మంత్రులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వాళ్ళ మీద తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వేరే పార్టీలకి రావాలి. వేరే పార్టీలు అంటే ఏముంటాయి? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉన్నాయి. వీళ్ళు ముగ్గురు కూడా రానిచ్చే పరిస్థితి కనపడలా. ఆల్రెడీ చంద్రబాబు డోర్లు మూసేసామని చెప్తున్నాడు. బీజేపీలోకి కూడా రానియకుండా చేయడానికి చంద్రబాబు ట్రై చేస్తాడు గ్యారంటీగా. ఎందుకంటే ఆయన కంట్రోల్లోనే స్టేట్ బీజేపీ పనిచేస్తుంది, సెంట్రల్లో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి వీళ్ళని మీరు చేర్చుకోవద్దు అంటే వాళ్ళు కూడా చేర్చుకోకుండా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్లో కూడా ఈయన అవసరం ఉంది కాబట్టి. ఈ కాంటెక్స్ట్లో వాళ్ళకి ఉండే ఏకైక మార్గం కాంగ్రెస్. సో ఇది షర్మిల అర్థం చేసుకొని, షర్మిలకి ఏంటంటే జగన్ని చావుదెబ్బ కొట్టాలని షర్మిలకు కూడా ఉంటుంది. ఎందుకంటే తనని ఎంత వేధించారో అందరికీ తెలుసు. అందుకని ఇదే అదును, ఈ దెబ్బతో జగన్ పొలిటికల్ కెరీర్ని మటాష్ చేద్దాము అని షర్మిల కూడా అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పగబట్టినప్పుడు ఇంక పగలు ఇక్కడ వరకే పగ తీర్చుకుందాం, అక్కడ వరకే తీర్చుకుందాం అనేది ఏమి ఉండదు కదా. పొలిటికల్గా కంప్లీట్గా ఈ తొక్కేస్తే ఆ ప్లేస్లోకి నేను రావచ్చు అనేది ఆమెకు కూడా ఉంటుంది. సో అందుకని షర్మిల మొన్న రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని కలిసింది. సో కలిసి వాళ్ళతో మాట్లాడింది, నివేదిక సమర్పించింది వాళ్ళకి. అంటే తను వెళ్ళకముందు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, తను వెళ్ళినాక ఏమేమి చేసిందో, దాని రిజల్ట్ ఎలా వచ్చింది అనేది ఆమె నివేదించినట్టు తెలిసింది. ముఖ్యంగా రాయలసీమలో పెద్ద దెబ్బ కొట్టాము అనేది ఆమె వాళ్ళకి చెప్పింది. ఎందుకంటే రాయలసీమలో జగన్ ఈ స్థాయి పతనం కావడానికి కాంగ్రెస్ ప్రధాన కారణం. ముఖ్యంగా రాయలసీమలో ఉన్న ముస్లిం ఓటర్స్ ఎక్కువగా కాంగ్రెస్ కేసారు అనేది ఆమె చెప్పిన నివేదికలో ఉంది. సో ఇప్పుడు వాళ్ళు అది అంతా కూడా కన్విన్స్ అయ్యారు. షర్మిల వల్ల కాంగ్రెస్ బలపడిందని వాళ్ళు కూడా నమ్మారు. సీట్లు వస్తాయని ముందు కూడా వాళ్ళకి లేదు కాబట్టి ఓటు పర్సంటేజ్ పెరిగింది. రెండోది షర్మిల గణనీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. ముఖ్యంగా జగన్ను ఓడించడానికి షర్మిల కూడా దోహదం చేయగలిగింది అనేది వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు షర్మిలకి ఇచ్చిన టాస్క్ కూడా ఏంటంటే ఈ 5 ఏళ్ళు కానీ గట్టిగా కష్టపడితే మనకి నెక్స్ట్ పర్సంటేజ్ పెరగడమే కాకుండా సీట్లు కూడా వస్తాయి అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఆమెను వైసీపీని టార్గెట్ చేసి వైసీపీలో నుంచే లాగమని చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో వైసీపీలోకి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు. ఒకప్పుడు కాంగ్రెస్కు ఏ వర్గాలు అయితే స్ట్రాంగ్గా ఉన్నాయో అదే వర్గాలే వైసీపీకి స్ట్రాంగ్ అయినాయి. రెడ్డి కమ్యూనిటీ కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు. వాళ్ళే ఇప్పుడు వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. సో ఇప్పుడు వైసీపీ వీక్ అయింది కాబట్టి, తెలుగుదేశం డోర్స్ క్లోజ్ అయినాయి కాబట్టి వాళ్ళని మనం కానీ టార్గెట్ చేస్తే బలం మంది పెరుగుతుంది. నెక్స్ట్ రాబోయే స్థానిక ఎన్నికలు వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి అనేది వాళ్ళు చెప్పారు. రెండోది, కాంగ్రెస్ పార్టీ బలపడి వైసీపీలో నుంచి కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంటే చంద్రబాబు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాగల కార్యం గంధర్వులే నెరవేర్చినారు అన్నట్టుగా జగన్ని కంప్లీట్గా రూట్స్తో సహా నేలమట్టం చేయాలనేది చంద్రబాబు ప్లాన్.
దానికి షర్మిలనే పూనుకుంటున్నప్పుడు చంద్రబాబు ఇంకా హ్యాపీ కదా. సో కాంగ్రెస్కి వీళ్ళు కూడా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసే అవకాశం ఉంది. అంటే జగన్ని మేము నాశనం చేస్తామంటే ఎవరికైనా హెల్ప్ చేస్తారు చంద్రబాబు అండ్ బ్యాచ్. సో ఆ రకంగా షర్మిలకి వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా అయినా హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా మనకి ఎదురుండదు అనేది కాంగ్రెస్కు ఉన్న స్ట్రాటజీ. సో మరి షర్మిల ఇప్పటికే గతంలో కూడా ఈ వాదనలు వినిపించాయి. యాక్చువల్గా వైసీపీలో నుంచి అనేక మంది వెళ్ళిపోతున్నారంట, 30 మంది అంట, 25 మంది అంట, సీట్లు ఎన్నోళ్ళంతా అటు వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ వచ్చాయి. కానీ పెద్దగా ఎవరు వెళ్ళలేదు. ఈయన వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. సో అందువల్ల ఆమె అనుకున్న ప్రయోజనాన్ని నెరవేర్చుకోలేకపోయింది. బట్ ఎంతో కొంత ఓట్ల షేర్ అయితే ఆమె సాధించుకోగలిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఆమె ఎలా చేయబోతుంది, కాంగ్రెస్ ఎట్లా ఫోకస్ చేయబోతున్నారని చూడాలి. కానీ బీజేపీ దీనికి ఒప్పుకుంటుందా అనేది ఒక వెర్షన్ ఉంది. కానీ ఇక్కడ బీజేపీ ఏంటంటే చంద్రబాబు మాట వినాల్సిన పరిస్థితి, చంద్రబాబుని కాదని బీజేపీ ఏం చేసే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు. సో అందుకని ఇవన్నీ సమీకరణాలు చూసి కాంగ్రెస్ స్ట్రాటజిక్గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది షర్మిల. అయితే జగన్ దీన్ని పసిగట్టాడా అంటే పసిగట్టినారనే చెబుతున్నారు. ఎందుకంటే జగన్కి ఇప్పుడు ఒకవైపు బీజేపీ అండ కావాలి, రెండో వైపు తన పార్టీని నిలుపుకుంటేనే బీజేపీ కూడా రేపొద్దున తన వైపు ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కంప్లీట్ పార్టీని కానీ కోల్పోతే తనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకని కాంగ్రెస్ వైపు అంటే కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కొంత సిగ్నల్స్ జగన్ పంపిస్తున్నాడు. అంటే కూటమికి కూడా జగన్ లాంటి పార్టీల అవసరం ఉంది. ఎందుకంటే రేపొద్దున బీజేపీ వీక్ అయితే 1 ఇయర్లోనూ 2 ఇయర్స్లోనూ బీజేపీ వీక్ అయిపోయి బీజేపీ నుంచి చంద్రబాబు, నితీష్ ఇట్లాంటి బయటకు వెళితే కొంతమందిని తన వైపు లాక్కోగలిగితే రేపు నితీష్ అటు పోవడానికి కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే 25లో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, లోకల్ ఎన్నికలు. రేపు పొద్దున బీజేపీతో ఉంటే మనకి ఇబ్బంది అనుకుంటే నితీష్ అడ్డు జంప్ అవుతాడు. ఎందుకంటే మొన్ననే అటు నుంచి ఇటు జంప్ అయ్యాడు. నేను చావనైనా తెస్తాను కానీ బీజేపీలో చేరనని స్టేట్మెంట్ ఇచ్చిన నితీష్ అదే దాంట్లోకి వెళ్ళాడు బీజేపీకి. ఇప్పుడు అతను మళ్ళీ ఇటు రావడానికి గ్యారంటీ లేదు. సో అలాగా నితీష్ లాంటి వాళ్ళని కొంతమందిని లాగేయగలిగితే కాంగ్రెస్ ఈ ప్రభుత్వం కూలిపోతుంది. కూలిపోయినప్పుడు ఆల్టర్నేటివ్గా తమకి స్ట్రెంగ్త్ కావాలనుకున్నప్పుడు జగన్ లాంటి వాళ్ళ అవసరం వాళ్ళకు ఉంటుంది. సో అందుకని వాళ్ళు జగన్ని కొంత అబ్జర్వ్ చేస్తుంటారు ఏ పరిస్థితి, అది జగన్ అర్థం చేసుకొని అందుకని జగన్ ఈవీఎంల మీద ఫస్ట్ టైం ట్వీట్ చేశాడు. ఇప్పటివరకు ఈవీఎంల గురించి మాట్లాడకుండా సడన్గా మాట్లాడాడంటే ఇది కూటమికి హెల్ప్ అవుతుంది, కూటమి వైపు నేను ఉంటాను అని ఒక ఇండైరెక్ట్ సిగ్నల్స్ పంపిస్తున్నాడు జగన్ అనేది చాలామంది అంటున్నారు. సో అంటే డైరెక్ట్గా ఏమో కూటమి వైపు వెళ్ళాడు జగన్, ఎందుకంటే మోడీ కేసులు టైట్ చేస్తాడు. ఆల్రెడీ 18 కేసులు ఉన్నాయి కాబట్టి మోడీకి కోపం తెప్పించడానికి రెడీగా లేడు. అట్టని కాంగ్రెస్ తన పార్టీని తినేస్తుంటే చూసి ఊరుకోలేడు. అందుకని కాంగ్రెస్ని కొంత కట్టడి చేయాలి, మోడీకి లేదా ఇక్కడ కూటమికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా చేయాలి. అందుకని ఇండియా కూటమి అజెండాలలో ఒకటి వచ్చి ఈవీఎంలు బ్యాన్ చేయాలనేది ఇండియా కూటమి డిమాండ్. సో దాన్ని జగన్ కూడా సపోర్ట్ చేయడం ద్వారా జగన్ ఇండియా కూటమికి ఇండైరెక్ట్ సిగ్నల్స్ పంపిస్తున్నాడు, నేను మీ వైపు ఉంటానని అనేది చెప్తున్నారు. అందుకని జగన్ అడ్డుకోవడానికే ఈ షర్మిల ఎత్తుగడలను అడ్డుకోవడానికే ఈ ఎత్తుగడ వేశాడు జగన్ అనేది